ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధనీయుడా, ఆలోచనకర్త, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయనా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. నిన్నటి రాత్రి అంతను కూడా మీ దేవదూతల కంచె కాపుదల మాకు దయచేశారు. మంచి నిద్రను మాకు అనుగ్రహించారు. సుఖవంతమైన నిద్రతో సంతృప్తి పరిచారు తండ్రి. స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క నూతనమైన దినంలో, మరొక క్రొత్త రోజులో మేము సజీవులంగా ఉన్నామంటే అది మా దగ్గర ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఏది కూడా కాదు నాయనా. కేవలం మీరు మమ్మల్ని ప్రేమించి కృప చూపించి అయా మాకు మరొక రోజును బహుమానంగా దయచేశారు. అందును బట్టి కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు అని 146వ కీర్తన 8వ వచనంలో అయినా మీ వాక్యం సెలవిస్తూ ఉన్నట్లుగా, అవునయ్యా, ఎంతమంది అయితే ఉదయకాలాన కృంగిపోయిన స్థితిలో ఉన్నారో, ఈరోజు ఏముంది, ఎలా ప్రారంభించాలి, ఈ రోజున ఎటువంటి ఆశ కలిగి లేము అనే ఆలోచనతో ఎవరైతే దిగులు చెందుతున్నారో అయినా వారిని ఈరోజు లేవనెత్తండి. వారికంటూ ఒక మంచి రోజు రాబోతుంది అని, వారి జీవితం ఈరోజు మారబోతుందని, వారికి ఉన్న ప్రతి అలజడి, ప్రతి ఒక్క వేదన కొట్టివేయబడుతుందని ధైర్యం కలిగి బిడ్డలను జీవించడానికి కృప చూపించండి నాయనా. అయ్యా, నీవు నీతిమంతుల్ని ప్రేమించే దేవుడవు తండ్రి. నీవు వారిని ప్రేమిస్తున్నావు నాయనా. వారి ఎడల కృప చూపుతావు, వారి జీవితాలు మారుస్తావు తండ్రి. అందును బట్టి కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా, అనేక మంది బిడ్డలు లేవగానే ప్రథమంగా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రతిరోజు ఆశీర్వదింపబడుతున్నారు. ఈ విధంగా ప్రార్థించే అవకాశము, ధన్యత నాకును అనుగ్రహించారు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము. మరి ప్రార్థిస్తూ ఉండగా వారు దేనికోసమైతే ఈరోజు అడుగుతూ ఉన్నారో, దేని నిమిత్తమైతే మీ పాద సన్నిధిన చేరి ఈరోజు మొరబెడుతున్నారో అన్నిటినీ కూడా మీ చిత్తానుసారంగా వారందరి జీవితంలో స్థిరపరుస్తూ రమ్మని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. చేస్తున్న ప్రతి పని ఆశీర్వదించండి అయ్యా. వెనకబడే వారిగా కాదు, ఆశీర్వదింపబడిన బిడ్డలుగా, దీవింపబడిన బిడ్డలుగా వారు ప్రతి విషయంలో ఫలించుటకు, విజయం సాధించుటకు కృప చూపించండి. ఆగిపోయిన పనులను కూడా మరలా పునరుద్ధరింపజేయండి తండ్రి. క్రొత్త పనులు ప్రారంభిస్తున్నారు, శుభకార్యాలు ప్రారంభిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా దీవించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. చేస్తున్న ప్రతి విధమైన ప్రయాణంలో మీ రక్షణ మాకు దయచేయండి. ఏ మార్గము గుండా వెళుతున్నా, ఏ వాహనం పైన మేము వెళుతున్నా అపాయము, ప్రమాదమును అన్నిటినీ తప్పించండి నాయనా. వాహనములకు ఎటువంటి సమస్య రాకుండా భద్రపరచండి, కాపాడండి. సజావుగా మేము క్షేమముగా ప్రయాణించగలిగే కృప చూపించండి తండ్రి నాయనా. అదేవిధంగా ఆకలితో ఎవరు లేకుండా, అనారోగ్యంతో ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఆర్థికంగా కూడా ఎవరు కష్టాలు ఈరోజు అనుభవించకుండా ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధిని ఏర్పరచండి నాయనా. ఆత్మీయ జీవితాన్ని కట్టండి ప్రభువా. సాక్ష్యాన్ని కోల్పోకుండా కృప చూపించండి నాయనా. అయా, ఈ లోకమాయల బిడ్డలు పడకుండా, మీ నామానికి అవమానం తెచ్చే ఏ పని బిడ్డల ద్వారా జరగకుండా వాక్య జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. అయా, ఎవరి చేతిలో మోసపోకుండా కృప చూపించండి నాయనా. అయా, ఎగ్జామ్స్ రాయబోతున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నారు నాయన. బిడ్డలకు మీరు తోడై ఉండి సహాయం దయచేసి వారు క్వాలిఫై అవ్వనట్లుగా, సెలెక్ట్ అవ్వనట్లుగా కృపా సహాయం దయచేయండి ప్రభువా. అదేవిధంగా నాయన, ఈరోజు ఏ అప్లికేషన్స్ అయితే వారు పెట్టుకుంటున్నారో అవన్నీ కూడా శాంక్షన్ చేయబడినట్లు సహాయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. గృహములలో ఒంటరిగా ఉంటూ ఉన్నారు, ఏ సమస్య ఏ బిడ్డకు రాకుండా కాపాడండి తండ్రి. అయా, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. ఆపరేషన్స్కి, డెలివరీస్కి
రిపోర్ట్స్ కోసం వెళ్తూ ఉన్నారు తండ్రి. అయా బిడ్డలకు మీరు తోడై ఉండండి. ఎటువంటి సమస్యలు వారికి రాకుండా అన్ని రిపోర్ట్స్ కూడా నార్మల్గా ఉండడానికే సహాయము దయచేయండి ప్రభువా. అయా ఈ రోజున మేము సమాధానంగా ప్రశాంతంగా గొడవలు లేకుండా జీవించే కృప చూపించమని, మీరు చూపిన కృపను బట్టి దయను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించి బర్త్డేలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని వారి కుటుంబాన్ని అందరినీ కూడా ఆశీర్వదించమని, అయ్యా మేము నోరు తెరిచి ఒక్కరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో మా వంతులుగా పాలి భాగస్థులయ్యే ధన్యత దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.